స్లినెక్స్ 2024 విన్యాసం రీసెంట్గా న్యూస్లో నిలిచింది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీటి గురించి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ నేవీ వాళ్ళకి సంబంధించింది. ఇది డిసెంబర్ 17 నుంచి 20 వరకు విశాఖపట్నంలో జరిగింది బిట్వీన్ శ్రీలంక అండ్ ఇండియా. ఎక్సర్సైజెస్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో డొమెస్టిక్, ఇంకొకటేమో అదర్ కంట్రీస్తో చేసేది. డొమెస్టిక్ అంటేనేమో మన కంట్రీసే నిర్వహిస్తాయి అండ్ ఇంటర్నేషనల్ ఏమో అదర్ కంట్రీస్ పాల్గొంటాయి. సో ఇవి 2 టైప్స్ ఉంటాయి. బైలేటర్ అండ్ మల్టీలేటరల్ అని అంటారు. అంటే పాల్గొనే కంట్రీస్ని బేస్ చేసుకొని 2 అయితే బైలేటరల్ అండ్ మోర్ దెన్ 2 అయితే మల్టీలేటరల్ అని అంటారు. అండ్ ఈ ఎక్సర్సైజ్ అనేది భద్రతా రక్షణకు సంబంధించింది అండ్ అలాగే దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి. అండ్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ మీద మాల్దోవా సంతకం చేయడం జరిగింది. ఐఎస్సిని COP21 సదస్సులో ఏర్పాటు చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ COP సమ్మిట్స్ అనేవి జరుగుతాయి. COP అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్. సో ఈ సమావేశాలని సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం అండ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించడానికి, ఎర్త్ టెంపరేచర్ని తగ్గించడానికి ఎవ్రీ ఇయర్ దేశాల మధ్య ఈ సమావేశం అనేది జరుగుతుంది. అందులో భాగంగానే క్లీన్ ఎనర్జీని ఎన్విరాన్మెంట్కి ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా ప్రొడ్యూస్ చేయడానికి ఐఎస్ఏ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది ఫామ్ అయింది. ఇందులో ఉష్ణమండల దేశాలు ఉంటాయి. సో అందులో 105 దేశంగా మాల్దోవా సంతకం చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ పద్మశ్రీ తులసి గౌడ్ కన్నమూత. సో ఈమె గురించి కూడా అడగటానికి ఛాన్స్ ఉంటుంది. ఈమె కర్ణాటకకు చెందినామా. ఈమె మదర్ ఆఫ్ ట్రీగా కూడా పిలుస్తారు. ఈమె లైఫ్ మొత్తం పర్యావరణానికి అంకితం చేశారు. లక్షల కొద్ది మొక్కలను నాటారు. అండ్ నెక్స్ట్ తబలా విద్వాంసుడు జాకిర్ హుస్సేన్ మృతి చెందారు. ఈయన తబలా విద్వాంసుడు అండ్ అలాగే ఇతనికి చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అండ్ అలాగే గ్రామీ అవార్డు కూడా వచ్చింది 2009లో. అండ్ సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా అందుకున్నారు. అండ్ నెక్స్ట్ బెగ్గింగ్ని బ్యాన్ చేస్తూ ఇండోర్ సిటీ అనేది న్యూస్లో నిలిచింది. సో ఇండోర్ అనేది మనకి మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఇండోర్ అనేది ఒక క్లీన్ సిటీ. ఇది 7 టైమ్స్ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది నీతి ఆయోగ్ ఇచ్చే అవార్డ్స్లో. జనవరి 1 నుంచి ఈ సిటీలో బెగ్గింగ్ చేసే వారికి, డబ్బులు ఇచ్చే వారిపైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారంట. అండ్ నెక్స్ట్ జనవరి నుంచి ఉత్తరాఖండ్లో యూసీసీ అనేది అమల్లోకి వస్తుంది. యూసీసీ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్. ఇది మనకి కాన్స్టిట్యూషన్లో 44 ఆర్టికల్లో ఉంటుంది. సో ఇదంటే ఏంటిదంటే మతంతో సంబంధం లేకుండా పెళ్లి, విడాకులు, వారసత్వం, దత్తత వంటి విషయాల్లో దేశంలో ప్రజలందరికీ ఒకే విధమైన చట్టాన్ని అప్లై చేయడాన్ని యూసీసీ అంటారు. సో స్వతంత్రం తర్వాత దీన్ని ఆమోదించిన ఫస్ట్ స్టేట్ మనకి ఉత్తరాఖండ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిసాన్ కవచ్ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి. సో రైతుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు దేశంలోనే తొలిసారిగా యాంటీ పెస్టిసైడ్ సూట్ని తయారు చేశారు. సో దాన్నే కిసాన్ కవచ్ అంటున్నారు. సో దీన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆవిష్కరించారు. అండ్ నెక్స్ట్ జలవాహక్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది. సో రవాణాని ప్రోత్సహించడానికి. సో ఈ పథకం కింద ఏంటిదంటే 3 కార్గో నౌకలను కేంద్ర మంత్రి శర్వానంద ప్రారంభించారు. సో 3 ఏళ్ల వరకు అమల్లో ఉండే ఈ పథకం సరుకు రవాణాకు కొంత % సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. సో అది 300 కిలోమీటర్ల దూరం వరకు సరుకు రవాణా చేస్తే 35% వెనక్కిస్తారంట. అండ్ నెక్స్ట్ భూభారతి బిల్లుకు అసెంబ్లీ ఆమోదం. సో ఇది బిల్ అనేది అసెంబ్లీలో పాస్ అయింది. సో ఇంతకు ముందున్న మనకి రైట్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్ యాక్ట్ 2020 కింద దానికి రీప్లేస్గా భూభారతి బిల్లును తీసుకురావడం జరిగింది. సో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో దీన్ని ప్రవేశపెట్టారు. అండ్ నెక్స్ట్ క్రికెటర్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించారు. సో ఇప్పటి నుంచి ఇంటర్నేషనల్ మ్యాచెస్ అనేవి ఆడరు. అండ్ నెక్స్ట్ భారతదేశ వృద్ధి రేటుకు సంబంధించిన ఒక అంచనా అంటే ఎస్టిమేషన్. ఈ ఎస్టిమేషన్ ఎవరిదంటే ఫిక్కీ వారిది. సో దీని ప్రకారం ఈ ప్రస్తుత సంవత్సరానికి మన వృద్ధి రేట్ అంట 6.5 నుంచి 7% వరకు ఉంటుందంట. అండ్ అలాగే ప్రైవేట్ పెట్టుబడులు కూడా పెరుగుతాయని వ్యక్తం చేశారు. నెక్స్ట్ వచ్చేసి యూపీఐ గురించి. సో గవర్నమెంట్ అనేది ఎవ్రీ మంత్ డిజిటల్ ట్రాన్సాక్షన్ అనేది ఎంత జరిగిందని కౌంట్ చేస్తారు. సో జనవరి నుంచి నవంబర్ వరకు 223 లక్షల కోట్ల చెల్లింపులు జరిగాయంట. సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే యూపీఐ అనేది ఇప్పుడు సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్ దేశాల్లో కూడా సేవలు అందిస్తుంది. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎస్బీఐ ఎండీగా తెలుగు వ్యక్తి రామ్మోహన్ రావు అండ్ ప్రెసెంట్ ఎస్బీఐ చైర్మన్ కూడా తెలుగు ఆయనే సిఎస్ శెట్టి. అండ్ సీసాట్ చైర్మన్గా ఉమామహేశ్వరరావు. ఈయన తెలంగాణలోని నల్గొండకు చెందిన ఆయన. సో సీసాట్ అంటే సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు.